ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థిగా మహారాష్ట్ర గవర్నర్ సిపి రాధాకృష్ణన్ను బీజేపీ పార్లమెంటరీ బోర్డు ఖరారు చేసింది. ఇప్పటికే అభ్యర్థి ఎంపికను ఎన్డీఏ పార్టీలు బీజేపీకి వదిలేశాయి. చెల్లమల్ పళనిస్వామి రాధాకృష్ణన్ భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకుడు. తమిళనాడుకు చెందినవారు. 1970లలో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్లో చేరారు. 1996లో బీజేపీలో చేరి తమిళనాడు బీజేపీ అధ్యక్షుడిగా పనిచేశారు. కోయంబత్తూరు నుంచి 2 సార్లు లోక్సభ ఎంపీగా ఎన్నికయ్యారు. 2023 ఫిబ్రవరిలో జార్ఖండ్ గవర్నర్గా నియమితులయ్యారు. కొంతకాలం తెలంగాణ గవర్నర్గా అదనపు బాధ్యతలు తీసుకున్నారు. 2024 నుంచి మహారాష్ట్ర గవర్నర్గా ఉన్నారు. ఎన్డీఏకు పార్లమెంట్లో మెజారిటీ 426 ఓట్లు ఉండటంతో ఆయన గెలుపు ఖాయమే. ఆయనకు రాజ్యాంగపరమైన అనుభవం, దక్షిణ భారతదేశంలో బీజేపీను బలోపేతం చేసే సామర్థ్యం, ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ కలిసొచ్చాయి. దక్షిణాదిపై బీజేపీ వివక్ష చూపిస్తోందన్న విమర్శలు వస్తోన్న సమయంలో ఉపరాష్ట్రపతి పదవిని దక్షిణాదికి కేటాయించారు. భారతదేశం భిన్నత్వంలో ఏకత్వం ఉన్న దేశం. అలాంటి దేశంలో సమైక్యత కొనసాగించాలంటే ఏ ఒక్క ప్రాంతంపైన, సమూహంపైన వివక్ష అనేది చూపించకూడదు. భారత్ ఇంతకాలం ఇలా ఉందంటే దానికి కారణం ఆ వివక్ష లేకపోవటమే. కానీ గత కొన్నేళ్లుగా దక్షిణాదిపై తీవ్ర వివక్ష చూపిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. దేశాన్ని నడిపించే ప్రధాని ఉత్తరాది నేత, రాష్ట్రపతి కూడా దక్షిణాది నేత కాదు. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ నుంచి ఉపరాష్ట్రపతి వరకు ఎవ్వరు చూసుకున్నా ఒక్కరంటే ఒక్కరు కీలక పదవుల్లో ఉండరు. గతంలో రాష్ట్రపతి పదవిని ఉత్తరాదికి ఇస్తే ఉపరాష్ట్రపతి పదవి అయినా దక్షిణాదికి ఇచ్చేవారు. వెంకయ్య పదవీకాలం ముగిసిన తర్వాత ధన్ఖడ్కు ఛాన్స్ ఇచ్చారు. అప్పుడే విమర్శలొచ్చాయి. ఇప్పుడు తమిళనాడు నేతకు ఛాన్స్ ఇచ్చారు. దక్షిణాది రాష్ట్రాల నుంచి ఉన్న బలమైన కేంద్ర మంత్రి ఎవరు? కీలక శాఖలు ఎవరికి ఉన్నాయని ఆలోచిస్తే ఏపీ, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడుల నుంచి కేబినెట్ మినిస్టర్లు ఉన్నారు. కానీ వారిలో ఒక్కరికైనా ప్రాధాన్య శాఖ లేదు. ప్రధాని తర్వాత హోం, రక్షణ, రైల్వే వంటి కీలక శాఖల్లో ఒక్కటి కూడా దక్షిణాదికి దక్కదు. దరిదాపుల్లో ప్రధాని పదవి దక్షిణాదికి దక్కే సూచనలు కనిపించటం లేదు. రాష్ట్రపతి పదవిని దక్షిణాదికి ఇవ్వటం ఆనవాయితీగా వస్తోంది. ప్రధాని ఉత్తరాది అయితే రాష్ట్రపతిని దక్షిణాదికి ఇస్తారు. ఇప్పుడు అది కూడా లేదు. ఇక కీలకమైన కేంద్ర ప్రభుత్వంలోని అధికారుల విషయంలోనూ అదే వివక్ష. అయితే గుజరాత్ అధికారులు, లేకపోతే హిందీ లాబీ అధికారులు ఉంటారు. కానీ దక్షిణాది వారికి మాత్రం చోటు ఉండదు. దేశాలను పరిపాలించేవారు ఎంతో ఉన్నతమైన భావాలతో ఉండాలి. రాజకీయం లేదా అధికార స్వార్థంతో ఆలోచిస్తే దేశాన్ని బలహీనపరిచినట్లే అవుతుంది. ఇప్పటికే దక్షిణాదిపై వివక్ష అనే ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం దేశంలో జరుగుతున్న పరిణామాలు ఇదే ఆందోళనను ప్రజల్లో కలిగిస్తున్నాయి. కేంద్రంలో ఉన్న ప్రభుత్వం దక్షిణాదిని పూర్తి స్థాయిలో నిర్లక్ష్యం చేస్తోందని, ఉత్తరాదికి మాత్రమే ప్రభుత్వం అన్నట్లుగా వ్యవహరిస్తోంది. అధికారంలో, నిధుల్లో, అభివృద్ధి ప్రాజెక్టుల్లో, పరిశ్రమలను ప్రోత్సహించడంలో దక్షిణాదిపై వివక్ష చూపిస్తున్నారని అంటున్నారు. అన్ని రాష్ట్రాల్లో మెట్రో సిటీలకు నిధులిస్తున్నారు, కానీ హైదరాబాద్కు మాత్రం ఇవ్వటం లేదు. దక్షిణాది రాష్ట్రాలైన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు, కేరళ దేశ ఆర్థిక వ్యవస్థకు ఆయువు పట్టు లాంటివి. ఈ 5 రాష్ట్రాలు దేశ జీడీపీలో 30% వాటా కలిగి ఉన్నాయి. కేంద్రం ప్రత్యేకంగా చెయ్యి అందివ్వకపోయినా దక్షిణాది ముందుకెళ్తోంది. అదే కాస్త సాయం అందితే అభివృద్ధి చెందిన దేశంగా మారేందుకు సహకరిస్తుంది. ఈ విధంగా ఒక ప్రాంతానికి దీర్ఘకాలం పాటు అన్యాయం జరుగుతున్నప్పుడు ఆ ప్రాంతంలో వేర్పాటు వాదనలు ఏర్పడతాయి. ఇలాంటివి పెరగకుండా ఉపరాష్ట్రపతి పదవిని దక్షిణాదికి కేటాయించారని అనుకోవచ్చు. కానీ ఇదొక్కటే సరిపోదు. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.